హలో ఫ్రెండ్ సారా మీరు చూస్తున్నారు ఫన్నీ టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఆరోగ్య సేతు అనే ఒక యాప్ అయితే మనకు రావడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి ఇది అఫీషియల్గా వచ్చింది. ఇందులో మన కరోనా ఉందా లేదా, లేకుంటే మన చుట్టుపక్కల వాళ్ళకన్నా ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఇది మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు దీని గురించి. కాకపోతే ఈ వీడియోలో మీకు తెలుగులో మొత్తం వివరించి చెప్తాను దీని గురించి. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇవన్నీ వస్తుంది. మనలోని ప్రతి ఒక్కరికి భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి సహాయపడే శక్తి ఉంది. మీరు కోవిడ్-19 పరీక్షలను పాజిటివ్గా ఇదంతా రాసి ఉంటుంది. మీరు చదువుకోండి. ఇప్పుడు అంతా మనం చదివే అంత టైం ఉండదు. అనవసరంగా చదివితే మీరు బోర్ అవుతారన్నమాట. ఓకే, ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. మళ్ళీ ఇంకా రైట్ చేయండి, మళ్ళీ ఇంకోసారి స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి అని వస్తుంది. అక్కడ చేసుకోండి. మీరు ఇంగ్లీష్ పెట్టుకుంటే రిజిస్టర్ నవ్ అని వస్తుంది, లేకుంటే సైన్ అప్ అని వస్తుంది, సైన్ ఇన్ అని వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే పర్మిట్స్ అడుగుతుందో దాన్ని అలౌ చేసేయండి. అలౌ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది కదా, మొబైల్ నెంబర్ కాడ మొబైల్ నెంబర్ని ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేయండి అని వస్తుంది. ఓకే, సబ్మిట్ చేయండి అనగానే సబ్మిట్ చేసేయండి. ఇది ఎప్పుడైతే మీరు యాప్ని ఓపెన్ చేసి దీంట్లో పర్మిట్స్ ఎనేబుల్ చేస్తారో, అంటే అలౌ చేస్తారో, వెంటనే మీ బ్లూటూత్ అండ్ జీపీఎస్ రెండు ఎనేబుల్ అయిపోతాయి. ఓకే, ఇవి ఎందుకు ఎనేబుల్ అవుతాయంటే మీ చుట్టుపక్కల ఎవరికైనా కరోనా వైరస్ ఉందా అని తెలుసుకోవడానికైతే మీకు ఇది ఎనేబుల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది అలౌ చేసిన తర్వాత మొత్తం నెక్స్ట్ మన రిజిస్టర్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగుతుంది పురుషుడు లేకుంటే స్త్రీ లేకుంటే ఇతరులని. ఇక్కడ మనం ఏం చేయాలి, పురుషుడు అయితే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ, ఇతరులు అయితే ఇతరుల మీద క్లిక్ చేసి పూర్తి పేరు అన్న కాడ పేరు మొత్తం ఇచ్చేయండి. ఓకే, ఇక్కడ నా పేరు అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నా పేరు ఇచ్చేసాను. ఇక్కడ వయసు అడుగుతుంది. నేను వయసు వచ్చేసరికి 19 ఇచ్చేసాను. ఇంకొచ్చేసరికి పై లక్షణాలు ఏవి లేవు. మన డాక్టర్, నర్సు, పోలీసు అవన్నీ అడుగుతుంది. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పై లక్షణాలు ఏవి లేవని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నాన్ అని వచ్చింది. ఇక్కడ మనం అవసరమైన సమయంలో స్వచ్ఛందంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అని వస్తుంది. ఇక్కడ మనకు దీన్ని టిక్ చేసి మనం సబ్మిట్ చేయండి. తెలుగులో అయితే మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఇలాంటివి చూస్తుంటే. ఒక్కోసారి అర్థం కాదా ఏంటి అనేది కూడా. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మీరు సురక్షితంగా ఉన్నారు, కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ యొక్క తక్కువ మీకు రిస్క్ లేదని చెప్తుంది. ఓకే, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఒకవేళ కరోనా వైరస్ ఉందా లేదా చెక్ చేయడానికి స్వీయ అంచనా పరీక్ష ఉంటుంది. సెకండ్ ఆప్షన్ అది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, దీని మీద క్లిక్ చేయగానే మీ ఇక డీటెయిల్స్ అడుగుతుంది. మీకు జ్వరం ఉందా, దగ్గు ఉందా, పొడి దగ్గు, మలబద్ధకం, ఈ బద్ధకం, ఆ బద్ధకం అని అడుగుతుంది. ఇక్కడ మీరు అవన్నీ ఇచ్చేయాలన్నమాట. నా నెట్ కొంచెం స్లోగా ఉంది, అందుకే మీకు లేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ అయితే లోడింగ్ అవుతుంది. ప్లీజ్ ఒక్క మినిట్ వెయిట్ చేయండి. చూడండి, లోడింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనల్ని అడుగుతుంది దయచేసి గమనించండి, ప్రస్తుత ఆరోగ్య సంక్షోభాన్ని పర్యవేక్షించడానికి మరియు కోవిడ్-19 పోరాటానికి పరిశోధన కోసం ఈ చార్ట్ నుండి వచ్చిన సమాచారం ఉపయోగపడుతుంది. మీ లింగం ఏంటి? లింగం అంటే మేలా ఫీమేలా, అది జెండర్ అన్నమాట. దీన్ని ఇక్కడ మనం పురుషుడని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత దయచేసి మీ వయసును నమోదించండి. ఇక్కడ మనం ఇచ్చేసిన తర్వాత మీరు ఈ క్రింది లక్షణాలను ఎదుర్కొంటున్నారా? దగ్గు, జ్వరం. నాకైతే ఇప్పుడు నార్మల్గా ఫీవర్ ఉంది. దీన్ని ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా ఈ క్రింది అనారోగ్యాలను కలిగి ఉన్నారా? అయితే ఇక్కడ నేను పై లక్షణాలు ఏవీ లేవు అని క్లిక్ చేస్తాను. ఇక్కడ మనం చూసినట్టయితే కింది వాటిలో ఏది మీకు వర్తిస్తుంది? గత 14 రోజుల్లో అంతర్జాతీయంగా ప్రయాణించారు? లేదు. కోవిడ్-19 కోసం పాజిటివ్ పరీక్షించిన వారితో నేను ఇటీవల కలిశాను లేదా నివసించాను? ఇది కూడా కాదు. ఇంకా ఆరోగ్య కార్యకర్త, అది కూడా కాదు. పై లక్షణాలు ఏవి లేవు. అయితే ఇక్కడ మనకు చెప్తుంది మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ ఇన్ఫెక్షన్ ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఆసుపత్రిని
సందర్శించడం కంటే ఫోన్ లేదా వీడియో ద్వారా వైద్యుడిని సంప్రదించడం ప్రస్తుతం సురక్షితం అని గుర్తుంచుకోండి. నోవోల కరోనా వైరస్కు గురి కాకుండా ఉండడానికి మీ ఇంట్లో ఉండాలని మేము సిఫార్సు చేస్తున్నామని ఇక్కడ ఇస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఒక లింక్ ఇస్తుంది, అక్కడ మీకు మొత్తం సమాచారం అయితే మనకు కనిపిస్తుంది. ఎంతమందికి ఉంది, ఇండియాలో ఎంతమందికి ఉంది, లేకుంటే బయట దేశంలో ఎంతమందికి మొత్తం పాజిటివ్ కేసులు అన్నీ ఇక్కడ మనం ఈ లింక్ మీద క్లిక్ చేస్తే అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు లింక్ మీద క్లిక్ చేసి అక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి అయితే మీకు పాజిటివ్ ఉందా లేదా నెగిటివ్ ఉందా ఇలాంటి లక్షణాలు ఉన్నాయని మీకు అన్నీ ఇక్కడ అర్థమైపోతుంది. ఇంకోటి వచ్చేసరికి COVID-19 సహాయ కేంద్రాలు మీ దగ్గర మీ చుట్టుపక్కల ఎక్కడైతే సహాయ కేంద్రాలు ఉన్నాయో అక్కడ మీరు వెళ్ళి చెకప్ చేయించుకోవచ్చు అన్నమాట. ఓకే, మీరు దాని మీద కూడా క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. ఇక మనం కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ అప్డేట్స్ వస్తూ ఉంటాయన్నమాట. మనకు ఆరోగ్య కేంద్రం నుంచి అయితే మనకు COVID-19 గురించి ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది అఫీషియల్ అప్డేట్స్ గవర్నమెంట్ నుంచి అయితే ఈ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి మీరు ట్విట్టర్లో మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఓకే, ఈ యాప్ అయితే చాలా చాలా మంచి యాప్. ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఓకే, ఈ యాప్ వచ్చేసరికి మీకు COVID-19 ఉందా లేదా మీకు ఇందులో ఇంకోటి మంచి ఆప్షన్ ఏంటంటే మీకు చుట్టుపక్కల ఉన్న COVID-19 ఎవరికైనా ఉందో ఇందులో వెంటనే కనిపిస్తుంది అన్నమాట. మీ ఏరియాలో ఎవరికి ఉన్నా కూడా అంటే మీ చుట్టుపక్కల మీ దగ్గర ఏరియాలో ఎవరికి ఉన్నా కూడా ఇక్కడ మెన్షన్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే COVID-19 ఉన్న వాళ్ళు మీ ఎదురుగా వచ్చినా కూడా ఇక్కడ మీకు నోటిఫికేషనా లేకుంటే ఎలాంటిదో ఒకటి మీకు ఇక్కడ వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. మంచి అంటే చాలా చాలా మంచి యాప్. మీకు ఉన్నదా లేదా COVID-19 అనేది ఇక్కడి నుంచే తెలుసుకోవచ్చు అన్నమాట. హాస్పిటల్కి మాత్రం చిన్న ఫ్యూ జ్వరాలకు లేకుంటే చిన్న దెబ్బలకు మాత్రం ఈ టైంలో మీరు హాస్పిటల్లోకి వెళ్ళకండి. ఎందుకంటే ఎవరికి ఏ COVID-19 ఉందనేది ఎవరికి తెలియట్లేదు 14 రోజుల దాకా. అందుకే జాగ్రత్తగా ఉండండి. హాస్పిటల్కి అత్యవసరం అయితేనే వెళ్ళండి. ఓకే, చిన్న అవసరాలకు మాత్రం హాస్పిటల్ దగ్గరికి కూడా వెళ్ళకండి. ఓకే, ఇవి అయితే సేఫ్గా ఉండటానికి అయితే నేను చెప్తున్నా జాగ్రత్తలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మన టాపిక్ ఇంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కామెంట్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను అప్డేట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్, వందే మాతరం.